జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ముగిసిందో లేదో ఇక మరో ముఖ్యమైన ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇటు తెలంగాణలోనే కాదు, అటు ఏపీలో కూడా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఒక షెడ్యూల్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా తెలంగాణలో చాన్నాళ్ళు అయిపోయింది పంచాయతీ ఎన్నికలు ప్రక్రియ ముగిసి. కానీ ఇప్పటికీ కూడా ఏదో ఒక ఇష్యూతో అవి గ్యాప్ వస్తూనే ఉంటున్నాయి, కంటిన్యూ అవుతూనే ఉంటున్నాయి ఇష్యూస్ అన్ని కూడా. ముఖ్యంగా బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం ఎంత పెద్ద ఇష్యూగా మారిందో తెలిసిందే. పార్టీల మధ్య ఎప్పటికీ మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. సో ఏది ఏమైనా వచ్చే వారంలో ఇక ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయిలో షెడ్యూల్ ఇచ్చే అవకాశం ఉంది. డిసెంబర్లోనే పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తుంది. అటు ఏపీలో 2021లో అక్కడ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు సంక్రాంతి తర్వాత అక్కడ కూడా ఎన్నికలు జరిపే విధంగా ఆల్రెడీ ప్రక్రియ ప్రారంభమైందని చెప్తున్నారు. అక్కడ ఓటర్ లిస్ట్ మొత్తం ఎస్సీ తీసుకుంటుంది. అట్ ద సేమ్ టైం బ్యాలెట్ బాక్సులు కూడా ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించే ప్రక్రియ కూడా సాగుతుందని చెప్తున్నారు. సో జనరల్గా తెలుసు, మామూలు ఎన్నికల కంటే పంచాయతీ ఎన్నికలు ఏ స్థాయిలో ఉంటాయి. ఎందుకంటే గ్రామాల్లో ఆ ఎన్నికలకు సంబంధించి ఎంత హోరాహోరీగా ఉంటుందో, ఎంత నెక్ టు నెక్ ఫైట్ల మొత్తం చూస్తారో, ఎంత ఉత్కంఠ రేకెత్తిస్తాయో కూడా తెలిసిందే. సో మొత్తానికి తెలంగాణ అటు ఏపీ రెండు తెలుగు రాష్ట్రాలు మరోసారి ఎన్నికల వేడి రాజుకోబోతోంది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సర్వం సిద్ధమవుతోంది. ముందుగా తెలంగాణలో, తర్వాత ఏపీలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాబోతుంది.